అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూలై నెల 8వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం జ్యేష్ఠ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం శుక్ల రోజు మంగళవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:11 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:54 నుండి 5:38 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8:57 నుండి 10:41 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు చక్కని ఆరోగ్యం క్రీడా పోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలం ముందు రానున్నదని ఎదురుచూడండి. శ్రమ ఫలిస్తుంది. ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ఈ రాశిగల చిన్న వ్యాపారవేత్తలు ఈరోజు నష్టాలను చూస్తారు. అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు. మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు. మీరు ఈ రోజున ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా చక్కగా సంతోషంగా ఉంటారు. స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులు ఒకటి కాదు బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీ గురించి మీరు మెరుగుగా విశ్వాసంగా ఫీల్ అవుతారు. ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవీ పనిచేయవు. పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారు తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. సామాజిక జీవనం కోసమై ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మీ కుటుంబం ఇస్తున్న మద్దతు వల్లే ఆఫీసులో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారని ఈరోజు మీరు అర్థం చేసుకోబోతున్నారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరగవచ్చును. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. కుటుంబ స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనస్సును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. పనులు జరిగే వరకు వేచి ఉండడం మానండి. మీరే అవకాశాలను కొత్త వాటిని వెతికి అందుకోండి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. వీరి యొక్క అదృష్టం మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ జాగ్రత్త, మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోండి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించనివ్వకండి. ఆఫీస్లో ఈ రోజంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సాయపడతారు కూడా. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బును సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. రోజు చివరిలో మీ ప్రేమ జీవితం మీకు ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులు చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శనల కొరకు వారిని బయటకు తీసుకెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు. వారు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు.
ఉన్నత విద్య కొరకే స్పెషలైజ్డ్ సబ్జెక్టులు తీసుకోవాలని అనుకునే విద్యార్థులు ఈరోజు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఈరోజు అదనపు పని ఉంటుంది. అదనపు క్లాసులకు హాజరు కావడానికి వారు ఎక్కువసేపు ఉండాల్సి రావచ్చు. కొద్దిపాటి వ్యాయామంతో మీ రోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడడానికి ఇదే సరైన సమయం. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి. అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఎవరిని మరియు ఎవరి లక్ష్యాల గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి. వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును. మీ సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చును. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుసమైన మాటల వల్ల మీ మనసు కలత చెంది ఉండవచ్చును. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చూపించి నరకం చూపిస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి వర్రీ పడనక్కర్లేదు. మీ చుట్టారు ఉన్నవారే మీలో హుషారు నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. ఈరోజు ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేసి కానీ కమిట్ అవ్వకండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. ప్రేమకి మంచి రోజు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈరోజు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. క్షణకావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు. మీరు పనిలో అంకితభావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలనే అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనుల్లో పూర్తి చేస్తారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలైతే పెరుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్నే పొందుతారు. వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి మంచి వ్యాపారము మరియు పని జీవితం కోసం ఉదయం ఇంటి కిటికీలు తెరిచి సూర్యకిరణాలు పడేలా చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.